హాయ్ హలో నమస్తే. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీకెండ్ గురించి తెలుసుకుందాం. ఎలిమినేట్ అయిన సృష్టి గురించి మీరేమనుకుంటున్నారు? సో సృష్టి ఎలిమినేట్ అవడం ఫెయిర్ అయినా అంటే 100% ఫెయిరే. ఎందుకంటే దానికి ఏమాత్రం ఆటలో ఎలా ఆడుతుంది ఏంటి అనేది అఫ్ కోర్స్ మెయిన్ కంటెస్టెంట్స్ కంటే తన పేరు ఎప్పుడు ముందుకు వచ్చింది అయితే లేదు. ఇంకా బిగ్ బాస్ పెట్టినటువంటి గేమ్స్ కానీ మిగతా అన్నిట్లోనూ తన వాయిస్ అందరికంటే లాస్ట్లో వినిపిస్తుంది. సో ముందు ఆశా సైని కానీ లేకపోతే సంజన కానీ లేకపోతే రీతి కానీ వీళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళిపోతారు అనుకున్నాం. బట్ సుమన్ శెట్టి గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇంకా తనుజ గారు అయితే అందరికంటే ముందు సేవ్ అయ్యారు. యాజ్ మనం గెస్ట్ చేసిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ అయితే సేవ్ అయిపోయింది. ఇంకా వీళ్ళతో పాటు ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వాల్సింది. కాకపోతే ఇంకా కొద్ది రోజులు ఉంటే ఆమె చేసేటువంటి కొన్ని హైఫై మాటలకి లేకపోతే నిజమైన ఓనర్షిప్కి మిగతా సెలబ్రిటీస్ని ఇరిటేట్ చేయడం ఇవన్నీ కూడా జరగడం వల్ల ఖచ్చితంగా బిగ్ బాస్ ఒక మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్తోందని చెప్పచ్చు. సో నాగార్జున అయితే హరీష్కి ఇచ్చిన కోటింగ్ జనాలకి బాగా నచ్చింది. ఒక్కొక్కసారి లైవ్ జరుగుతున్నంతసేపు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే హరీష్ ఎక్కడ నాగార్జున గారి మీద రివర్స్లో మరి కోపం పడతాడు అని. ఇంకా అక్కడ అంత సీన్ లేదు కాబట్టి కాస్త తగ్గినట్టే అనిపించింది. ఎందుకంటే నువ్వు తప్పు అని చూపించడానికి అన్ని కార్నర్స్ని ఫిక్స్ చేసిన తర్వాత నేను తప్పని నాకు తెలుసు మీకు తెలుసు అయినా నన్ను ఎలా చెప్తారు అన్న యాటిట్యూడ్తో హరీష్ చూడడం అనేది చాలా విడ్డూరంగా అనిపించింది. సో మీరు ఒక షోకి వచ్చారు, మీరు ఒక స్టవ్ క్యారెక్టర్ని చూపించుకోవడం కోసం మీరంతటా మీరే బయటికి వెళ్ళిపోయేలాగా అనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఒకసారి గమనించారా, హరీష్ వచ్చింది ఎలాగా, నేను చెప్పిందే చట్టం, నేను చేసేదే న్యాయం, నాకు అనిపించింది చేస్తా, ఎదురుగా వచ్చిన వాళ్ళని తోసుకుంటూ వెళ్తా, నాకు అన్నీ తెలుసు అనిపించే స్టేజ్లో. సో బిగ్ బాస్ని బయట జనాలు అనుకున్న మాటల్ని నాగార్జున గారు విని అనలైజ్ చేసి దాని ప్రకారం ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం డైలాగ్స్ చెప్తారు. సో అంత మొత్తం ప్యాక్డ్గా ఉన్నటువంటి ఆ వీటిలో హరీష్ లేదు నేను చేయలేదు అని అంటే ఏకంగా ఇమ్మాన్యుయల్ని భరణి గారిని తనుజ గారితో పాటు ఆడాలని అనేసి దాని వీడియో క్లిప్ ఇప్పటికే 3 సార్లు చూపించిన తర్వాత ఎవరికైనా ఇంకెలా అనిపిస్తుంది? హి సెడ్ రియలీ విత్ దట్ మ్యానర్. మరి రీతుకి ఎందుకు అలా కాదు అని అనిపించిందో తెలియదు. ఎందుకంటే హౌస్ అంతా కూడా హరితకి ఆపోజిట్ చెప్తే రీతు మాత్రమే సపోర్ట్ చేసింది. అండ్ ఇంకా ఇలాంటి గొడవల విషయంలో చాలా మందికి నీట్గా నాగార్జున అయితే ఫస్ట్ ఎపిసోడ్ చాలా జస్టిఫై చేశారనే చెప్పాలి. ఎందుకంటే తనుజాకి రీతుకి మంచి ఫ్రెండ్షిప్ ఉండింది, అది మళ్ళీ మధ్యలో విడిపోయే సిచ్యువేషన్లో మళ్ళీ స్ట్రిచ్ చేసేసినట్లు అనిపించింది. అలాగే సంజనాకి అండ్ ఫ్లోరాకి ఇద్దరి మధ్య ఉన్న గొడవ విరిగిపోయినట్టు అనిపించింది, కానీ ఆ తర్వాత ఎంత పెద్దదైందో చూసారా. సో ఆశా సైని ఇప్పుడు ఫ్లోరా సైనిగా మన దగ్గరకు వచ్చింది, కానీ తన మనసులో బాధను పెట్టేసుకుని దాన్ని రివర్స్లో కూడా చెప్పేస్తుంది కొన్నిసార్లు. ఇక సంజన గురించి తెలిసిందే, నేను ఎంతో బాధను అనుభవిస్తున్నా, నేను ఫ్రీగా గేమ్ ఆడతానన్న ఒక సెన్సిటివ్ మనస్తత్వం అయితే తనకుందని అందరూ గుర్తించేశారు. కాబట్టి ఇక సంజన గేమ్ కోసమే అందరూ చూస్తున్నారు. సంజన ఉంటే ఆటలో మజా ఉంటుంది అనేది వచ్చింది కాబట్టి సంజనాని ఇంకొద్ది రోజులు జనాలు ఖచ్చితంగా కాపాడతారు. ఇంకా తనుజ మన ముద్దమందారం అందరి ఫేవరెట్, ఇంక్లూడింగ్ నాగార్జున అని కూడా తెలిసిపోయింది. ఇంకా ఇమ్ము అస్సలు మామూలుగా లేదు. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ప్రోమో కూడా చూసాం. సో ప్రోమోలో అయితే ఏకంగా రీతు పవన్ డిమోన్ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది. ఆల్రెడీ అది సామాన్లు తోముకునే దగ్గర నుంచే వచ్చినట్టుంది. అండ్ ఇద్దరు కలిసి ఫోన్ చేయడం అవంతా చేస్తుంటే ఇమ్మాన్యుయల్ వెళ్ళి వాళ్ళ మీద కామెడీ పంచులు వేస్తుండగా మధ్యలో తనుజ అటు వెళ్తే నడుంగిల్లాదని చెప్పేసి ఇమ్మాన్యుయల్ బాగా అల్లరి చేశారు. సో ఇప్పుడు కామెడీ జోన్ స్టార్ట్ అయింది. ఇక నిన్న పెట్టిన బ్యాలెట్ బాక్స్ ఒక గేమ్. సో నిన్న వాళ్ళ కాస్ట్యూమ్స్లో అసలు నిజంగా సృష్టి వర్మ వీళ్ళిద్దరి కాస్ట్యూమ్స్ అయితే అబ్బా చాలా భయానకంగా అనిపించింది. ఎక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్, నాకు తెలిసి కట్ చేసి వేసినట్టున్నారు. సో భరణి గారు అంత అగ్రెసివ్గా ఆడాల్సిన అవసరం లేదు, ఈవెన్ రాము రాథోడ్ కూడా. అండ్ రాము గురించి ఇంకో పాయింట్ చెప్పాలి, రాముడు మంచి బాలుడు అని ఊరికే అనలేదబ్బా, నిజంగానే రాముడు మంచి బాలుడు అని మనం చెప్పడమే కాదు, నాగ్ సార్ కూడా చెప్పారు. సో ఇంట్లో అన్ని పనులు చెప్తూ కొంచెం మెత్తగ్గా ఉంటూ ఎక్కడ గొడవలు పోకుండా చాలా సాఫ్ట్గా జెన్యున్గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అండ్ నాగ్ సార్ ఆల్సో అప్రిషియేటెడ్ కదా. సో ఇలాగే ముందుకెళ్తే లాంగ్ వే టు గో. అండ్ ఇంకా మన రీతు తనుజ గొడవ గురించి చెప్పుకున్నాం. ఇద్దరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్యూటీస్ కాబట్టి వీళ్ళిద్దరికి కూడా మంచి ఎలిగెన్స్ ఉంది. ఇంకా పవన్ అండ్ తనుజ కిచెన్లో ఆ రైస్ పెట్టడం గురించి మధ్యలో హరీష్ గారు రాకపోయి ఉంటే అసలు అంత పెద్ద గొడవే అయి ఉండేది కాదు. పవన్ చెప్పాడు, తనుజ చేసేసి ఉంటుంది, అక్కడ వరకు ఓకే అయిపోయి ఉంటుంది. సో దాన్ని కూడా సాల్వ్ చేసేసారు. అండ్ ఇంకా
ఇమ్మాన్యువల్ కి అలాగే ఇంకా మనీష్ కి మధ్య, మన మనీష్ మర్యాదకి చాలా ఎక్కువ మర్యాద. ఎంత క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడతాడంటే నాగార్జున గారు తప్పు తప్పు అని చెప్తారని తెలుసు. ఇక్కడ మనం హరిత హరీష్ లాగా వాదించుకోలేం కాబట్టి మనీష్ బయటపడిపోయాడు. సో ఇమ్మాన్యుయల్ కి నేను చెప్పకపోవడం అనేది నా తప్పే, చెప్పుండాల్సింది, అందరికీ చెప్పాను కాబట్టి అని. అక్కడ తను నిజంగానే నీట్ గా తన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి నాగార్జున వదిలేశారు. లేకపోతే అందరికీ చెప్పి ఇమ్మాన్యుయల్ కి మాత్రమే ఎందుకు చెప్పకుండా ఉన్నారు? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. కాబట్టి సంచాలక్ కూడా తప్పు చేశాడు అనేది అక్కడ రిగ్రెట్ అయిన ఫీలింగ్. సో ఇంకా ఇమ్మాన్యువల్ కి అలాగే ఇంకా సృష్టి వర్మకి మధ్యలో కూడా జరిగిన కొన్ని కాన్వర్జేషన్స్ కూడా అక్కడ చూపించారు. సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. సో ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయింది. తనకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఏంటి అనేది తను చాలా బిజీ అని చెప్పారు. అంత బిజీ అయిన వాళ్ళు ఎవ్వరు బిగ్ బాస్ కి రారు నన్ను అడిగితే. సో మీకు కూడా అది తెలిసే ఉంటుంది. సో బయట ఉన్నటువంటి తన మార్కెట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీ. సో అఫ్ కోర్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మందికి అవకాశాలు కొత్త కొత్తగా వస్తాయి. విన్నర్ అయ్యారా రన్నర్ అయ్యారా అని పక్కన పెడితే బిగ్ బాస్ లో నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా బాగానే సెటిల్ అయ్యారు. సోషల్ మీడియాలో వాళ్ళకు వచ్చినంత సంపాదన ఇంకెవరికి రాదు. అది ఎవ్రీబడి నోస్ దాట్. అందుకే బిగ్ బాస్ వరకు వస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ కాదు, బిగ్ బాస్ తర్వాత వాళ్ళకు వచ్చే రెమ్యునరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఒక షాప్ ఓపెనింగ్ కానీ లేకపోతే ఒక ఏదైనా వీడియో పోస్ట్ చేయడం కానీ ప్రమోషన్ కోసం కానీ దే విల్ గెట్ లాట్ ఆఫ్ పెయిడ్. సో దట్స్ వీకెండ్ ఎపిసోడ్. మరి ఆల్రెడీ నామినేషన్ గొడవ స్టార్ట్ అయింది. హరిత హరీష్కి అయితే బాగా వడ్డించేశారు. మిరాయ్ ప్రమోషన్కి వచ్చినటువంటి మన హీరో తేజ సజ్జా కూడా ఎంటర్టైన్ చేశారు, ఇమాన్యుయల్ని సపోర్ట్ చేసి. ఆ టైంలో కూడా హరిత హరీష్ బాగానే రచ్చ చేశాడు తన యాటిట్యూడ్తో. నాగార్జున గారు తిట్టారబ్బా, అది అస్సలు ఆయనకి ఒప్పుకోవాలా. ఇంకెవరైనా తిడితే ఆయన అసలు పడతాడా? ఎవరితో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా నేను తిరిగి మాట్లాడితే వేరేలాగుంటుందని వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు ఎవరికైనా. ఎవరైనా ఎగ్జాంపుల్ కూడా ఆయన పేరు వాడకూడదు, ఆయన అస్సలు క్రిటిసైజ్ చేయకూడదు, ఆయన్ని పాయింట్అవుట్ చేయకూడదు. బికాస్ హరిత హరీష్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అనేది ఆయన ఫీలింగ్. బాబు అది మీ ఫీలింగ్, కానీ చూసే వాళ్ళకి అలా అనిపించడం లేదు. మీరు తప్పుంటే అవతల చెప్పడంలో తప్పేం లేదు. నాగార్జున గారు కూడా చెప్పకూడదు అంటే ఎలాగండి? మీరు బిగ్ బాసా లేకపోతే అవార్డు ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోమంటారా మిగతా అందరినీ 100 రోజులు ఆడకుండా? సో నాగార్జున గారు పాయింట్అవుట్ చేసి ఖచ్చితంగా మీరు ఆడోళ్ళని చెప్పి ఇమాన్యుయల్ని భరణి గారిని అన్నారు అంటే నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం అది కాదంటే ఒక ఆడాలతో కాదు ముగ్గురు ఆడాలతో ఆడాల్సి వచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పిన విధానం ఎవ్వరికీ నచ్చలేదు. సో ఇదే కాకుండా గుడ్ అంకుల్ అన్న విధానంలో కూడా అరే జబర్దస్త్ నుంచి వచ్చారు ఇమాన్యుయల్, ప్రతి ఒక్కరిని అలా అంటారు. ఈవెన్ సుధిని కానీ లేకపోతే ఎవరినైనా సరే అక్కడ ఉన్నటువంటి పంచెస్ అనేవి జనరేట్ అయిపోతుంటాయి కామన్ వేలో అన్నాడు. సో ఎందుకు అంటే అదేదో ఒక పదం వాడారు ఫ్లవర్, ఆ పదానికి మీనింగ్ కూడా నాకు తెలియదు, నిన్న వెతికాను. సో ఎనీవేస్ తప్పంటే తప్పే. ఇఫ్ దర్ ఈజ్ రాంగ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ఎప్పుడు కూడా అది రైట్ అవ్వదు. సో ఇమాన్యుయల్ అయితే దాన్ని తప్పని చెప్పి సారీ చెప్పానని చెప్పాడు. అది నేను ఎప్పటికీ ఎక్స్క్యూజ్ చేయను. ఎలా అంటారు అంటే గుండంకుల్ అంటే తప్పే ఉంది, ఒక కామెడీ జనరేట్ చేయడానికి ఒక మాట అన్నాడు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. నీకు అందులో బాడీ షేమింగ్ ఏముంది? బాడీ షేమ్ అంటే అంత నువ్వు భయపడిపోయి ఏడ్ చేసే అంత టైప్ కాదు కదా. నువ్వు చాలా జోవియల్గా ఉంటావు అండ్ చాలా ప్రతిదాన్ని సింప్లిఫై చేసి చూస్తుంటావు అని ఇమాన్యుయల్ కూడా అలాగే చెప్పారు. సో దాన్ని అంత రఫ్గా తీసుకుని ఇమాన్యుయల్ని కంటెంట్ కోసం పాయింట్అవుట్ చేసినట్టే అనిపించింది. దాన్ని నాగార్జున క్లియర్గా చెప్పారు. లేదంట ఇప్పుడు గుండంకుల్ సారీ హరిత హరీష్ గారు మళ్ళీ నా మీద పడకండి, ఎందుకంటే నేను అక్కడ ఆ వర్డ్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హరిత హరీష్ గారిని ఇమాన్యుయల్ గారు అన్నది తప్పైతే తప్పే, రైట్ అంటే రైటే. సో అలా అనడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇంకా మేట ఎవ్వరూ అనకండి. బికాజ్ అది ఒక టెస్ట్ కోసమో లేకపోతే ఆయన కాన్ఫిడెన్స్ కోసం ఒక స్టెప్ తీసుకోవడానికి ఆయనంతటా ఆయన షేర్ చేసుకున్నారు కాబట్టి అది ఆయనకి అప్రిషియేటబుల్ అండ్ కమెండబుల్. నాట్ దాన్ని మనం డిగ్రేడ్ చేసి చెప్పకూడదని ఫీల్ అవుతున్నట్టున్నాడు. అండ్ ఇమాన్యుయల్ గారు అది తప్పంట, సో ఇంకా రిపీట్ చేయకండి. అండ్ జబర్దస్త్ పంచ్లు మనం జబర్దస్త్లో వేసుకుందాం అండ్ ఇక్కడ వేస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. అండ్ నాగార్జున గారు కూడా చెప్పినట్టు కామెడీ లిమిట్లోనే దాటిపోకూడదని. నాకైతే ఎక్కడ దాటినట్టు అయితే అనిపించలేదు. వాట్ ఎవర్ హీ సేస్ ఎవ్రీబడి టేకింగ్ ఇట్ లైట్లీ అండ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి బిగ్ బాస్లో ఈ వారం హరిత హరీష్ బాగా శపథం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్సెప్ట్ రీతు హరిత హరీష్ చెప్పింది తప్పని చెప్పారు కాబట్టి ఆయన ఎవరితోనూ హౌస్లో మాట్లాడడం లేదంట, భోజనం చేయలేదంట. నిన్న రాత్రి భోజనం చేయకుండా సోఫాలో హాల్లో వచ్చి పడుకున్నారు. సో అక్కడి నుంచి ఆ ప్రతిఘటన అలా జరుగుతుంది. మిగతా వాళ్ళు ఏదో బ్రతిమలాడుకుంటున్నట్టు కూడా తెలిసింది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. మరి ఈ వారం ఉన్న ఎలిమినేషన్కి
ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళబోతున్నారు గెస్ట్ చేసి మీ పేర్లు అలా రాయొచ్చు కదా. సో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.